యేసయ్య ప్రవచనం నెరవేర్చబడాలంటే ఖచ్చితంగా గాడిద పిల్ల కావాలండి. ఈ గాడిద పిల్లను దేవుడు స్వయంగా ఆయన సృష్టించి ఉన్నాడు. ఇది మామూలు గాడిద కాదు. గాడిదలోకి వెళ్ళిన ఈ గాడిద గొప్ప గాడిద అయ్యా, విశ్వరాయుధనామ వినురా సోమ అన్నట్టుగా ఈ గాడిద మామూలు గాడిద కాదండి. ఈ గాడిద యేసుక్రీస్తు ప్రభువారి కోసం స్వయంగా పరిశుద్ధాత్మ దేవుడే దాన్ని పుట్టించి ఉన్నాడు. ఈ గాడిద మీద ఎవరు కూడా ప్రయాణం చేయలేదు. అది కట్టబడి ఉన్నది. అది స్వచ్ఛమైనటువంటి పరిశుద్ధమైనటువంటి గాడిద. ఈ గాడిదను దేవుడు ముందస్తుగానే ప్రభు కోసం ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ గాడిదను మీద ఎవరు కూర్చోకుండా కూడా దేవుడు ఆపి ఉన్నాడు. ఆ గాడిద యెరూషలేము పట్టణానికి సమీపమైన గ్రామంలో ఉండే విధంగా కూడా దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. అంచేత ఆ గాడిద ప్రభువునకు కావాల్సి ఉంది, అవసరం ఉంది అని చెప్పగానే ఇప్పేస్తా అని చెప్పాడు. అలాగే తీసుకొచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరైతే బాధపడుతున్నారో, టెన్షన్లో ఉంటున్నారో, ఇక పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేసే విషయం ఏంటంటే, ఇక మీ విషయంలో సహాయం చేస్తాను, ఇక మీకు మార్గాలు సరళం చేస్తాను, మీ విషయంలో ద్వారాలు తెరుస్తాను, బంధకాలు తెంచి వేస్తాను, రోగాలు నయం చేస్తాను, కార్యాలు చేస్తాను. ఇక నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చప్పళ్ళు కొట్టి 3వ ప్రవచన వాక్కు, నీకు అవసరమైన ప్రతి దాన్ని దేవుడు ముందుగానే నీ కోసం సిద్ధపరిచి ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చెప్పండి, ఐ రిసీవ్ అని. నీకు అవసరమైన ప్రతి దాన్ని కూడా దేవుడు ముందస్తుగానే, నీకు అవసరత రాకముందే దేవుడు నీ కోసం ముందుగానే సిద్ధపరిచి ఉన్నారని ప్రభు సెలవిస్తున్నాడు. నీవు అంటున్నావు, నాకు ఈ అవసరత ఉంది, నాకు ఇది కావాలి, నాకు ఇది జరగాలని చెప్పేసి నువ్వు చాలా కాలంగా వెయిట్ చేస్తున్నావు. కానీ వినండి, పరిశుద్ధాత్మ దేవుడు నీతో సెలవిచ్చే మాట ఏంటంటే, నువ్వు ఏ విషయం కోసం అయితే వెయిట్ చేస్తున్నావో, ఏ కార్యం కోసం, ఏ మేలు కోసం, ఏ అభిషేకం కోసం, ఏ అవసరత కోసం అయితే, ఏ కార్యం కోసం అయితే నువ్వు వెయిట్ చేస్తున్నావో, నీకున్న ప్రతి అవసరతను కూడా పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే నీ కోసం సిద్ధపరిచి ఉన్నాడు. నువ్వు దానికోసం కలవపడాల్సిన పని లేదు, టెన్షన్ పడాల్సిన పని లేదు, భయం కానీ, చింత చికా కానీ, చిరాకు పడాల్సిన పని లేదు. నీ జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చబడడం కోసం ఏ విషయాలు నీకు అవసరం ఉన్నాయో, ఏ సహాయాలు కావాలో, ఏ అక్కర్లు ఉన్నాయో, ఏ మేళ్ళు జరగాలో, ఏ ఆశీర్వాదాలు కావాలో, ఇవన్నీ కూడా దేవుడు నీ కోసం ముందుగానే ఏర్పాటు చేసి ఉన్నాడు. ఇక నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చెప్పండి, హల్లెలూయా, సే ఐ రిసీవ్ అని చెప్పండి. లూకా సువార్త 19వ అధ్యాయము 31వ వచనం చూడండి. లూకా 19:31లో ప్రభు ఇలాగ సెలవిస్తున్నాడు, ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని, మీరెందుకు ఈ గాడిదను విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావాల్సి ఉన్నదని, ఈ గాడిద ప్రభువునకు కావాల్సి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపేను. సో యేసయ్య ఈ శిష్యుల్ని గ్రామంలో పంపించాడు. అయితే ఆ గ్రామంలో వెళ్ళంగానే అది కట్టబడి ఉంది, దాన్ని కట్టేసి ఉన్నారు. అయితే శిష్యులు కనుక ఇప్పేసినట్లయితే ఎవరైనా వచ్చేసి నువ్వు ఎందుకు ఇప్పుచున్నావు, దీన్ని ఎందుకు తీసుకెళ్తున్నావు, దొంగతనం చేస్తున్నావు అని ఎవరైనా అడిగినట్లయితే ప్రభు ఏం చెప్పారంటే, ఇది ప్రభువునకు కావాల్సి ఉండదని అతనితో చెప్పండి. అతను సైలెంట్ అయిపోతాడు. అది నీకు దొరుకుతుందని సెలవిచ్చాడు. యేసయ్య ప్రవచనం నెరవేర్చబడాలంటే ఖచ్చితంగా గాడిద పిల్ల కావాలండి. ఈ గాడిద పిల్లను దేవుడు స్వయంగా ఆయన సృష్టించి ఉన్నాడు. ఇది మామూలు గాడిద కాదు. గాడిదలోకి వెళ్ళిన ఈ గాడిద గొప్ప గాడిద అయ్యా, విశ్వరాయుధనామ వినురా సోమ అన్నట్టుగా ఈ గాడిద మామూలు గాడిద కాదండి. ఈ గాడిద యేసుక్రీస్తు ప్రభువారి కోసం స్వయంగా పరిశుద్ధాత్మ దేవుడే దాన్ని పుట్టించి ఉన్నాడు. ఈ గాడిద మీద ఎవరు కూడా ప్రయాణం చేయలేదు. అది కట్టబడి ఉన్నది. అది స్వచ్ఛమైనటువంటి పరిశుద్ధమైనటువంటి గాడిద. ఈ గాడిదను దేవుడు ముందస్తుగానే ప్రభు కోసం ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ గాడిదను మీద ఎవరు కూర్చోకుండా కూడా దేవుడు ఆపి ఉన్నాడు. ఆ గాడిద యెరూషలేము పట్టణానికి సమీపమైన గ్రామంలో ఉండే విధంగా కూడా దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. అంచేత ఆ గాడిద ప్రభువునకు కావాల్సి ఉంది, అవసరం ఉంది అని చెప్పగానే ఇప్పేస్తా అని చెప్పాడు. అలాగే తీసుకొచ్చారు.
వినండి, నీ జీవితంలో కూడా దేవుని చిత్త నెరవేర్చడం కోసం నీ కొన్ని విషయాలు కావాలి. నీకు ఫైనాన్సెస్ కావాలి, లేక ఇల్లు కావాలి, లేక వస్తువులు కావాలి, లేక మనుషుల సహకారం కావాలి, రాజకీయ సహకారం కావాలి, లేక ఎన్నో విషయాలు నీకు జరగాలి. నువ్వు ఒంటరిగా ఉంటూ కలత చెందుతూ ఇది జరిగేనా, ఇది అవుతుందా, నా వల్ల అవుతుందా, నేను చేయగలనా చెప్పేసి నువ్వు ఎంతగానో టెన్షన్ పడుతూ మనోవేదన చెందుతున్నావు. అయితే వినండి, నీకు ఏమైతే అవసరం ఉందో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ముందుగానే నీ కోసం ఏర్పాటు చేసి ఉన్నాడు. ఏ ఇల్లు అయితే అవసరం ఉందో ఆ ఇంటిని ముందుగానే ఏర్పాటు చేసి ఉన్నాడు. ఏ అభిషేకం అయితే అవసరం ఉందో ఆ అభిషేకాన్ని ముందుగానే ఏర్పాటు చేసి ఉన్నాడు. ఏ శక్తి అయితే నీకు అవసరం ఉందో దాన్ని ముందుగానే ఏర్పాటు చేసి ఉన్నాడు. చాలాసార్లు ఏంటంటే సమస్య వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కోసం ఎదురు చూసే ప్రయత్నం చేస్తాము. కానీ నీకు సమస్య రాకముందే పరిశుద్ధాత్మ దేవుడు నీ అవసరతలు తీర్చేటువంటి మార్గాలను ఏర్పాటు చేశాడు. ఎక్కడ నీ అవసరం తీరుతుందో, ఎక్కడ నీకు కార్యం జరుగుతుందో అక్కడ ఆయన స్థలాలను, ఆయన వ్యక్తులను, ఆయన వసతులను, ఆయన ఫైనాన్సెస్ ముందుగానే ఆయన సిద్ధపరుస్తాడు. ఆ విషయం నువ్వు స్పష్టంగా తెలుసుకోవాలి. చాలాసార్లు ఏంటంటే మనం కలవరం చెందాము. కానీ మన నమ్మాల్సిన విషయం ఏంటంటే నీ అవసరత కంటే దేవుడు ఏర్పాటు చేసేటువంటి సిద్ధపాటు అనేది చాలా గొప్పదండి. నీకు ఒక్క అవసరత ఉన్నట్లయితే 100 అవసరాలు తీరే విధంగా దేవుడు ముందుగానే ఏర్పాట్లు చేస్తాడు. నీకు ఒక్క అప్పు ఉన్నట్లయితే నీకు 10 అప్పులు తీరే విధంగా దేవుడు ఫైనాన్సెస్ ఏర్పాటు చేస్తాడు. నీకు ఒక్క రోగం ఉన్నట్లయితే 100 రోగాల్ని ఒక్క దెబ్బకు స్వస్థపడే విధంగా దేవుడు అభిషేకాన్ని ఏర్పాటు చేస్తాడు. నీకు మ్యారేజ్ అవసరం ఉంటే చక్కని జీవిత భాగస్వామిని ముందుగానే ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. నీ జీవితంలో నీకు ఏమైతే అవసరమైతే ఉంటాయో అవి ఖచ్చితంగా అవసరము. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ జకరియా ప్రవక్త ఇచ్చినటువంటి ప్రవచనం నెరవేర్చాలంటే గాడిద పిల్ల కావాలి. ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుడు దాని ముందుగానే ఏర్పాటు చేసి ఉన్నాడు. యెరూషలేము పట్టణానికి సమీపంగా ఉంచి ఉన్నాడు. ముందస్తుగానే దాన్ని పుట్టింప చేసి పరిశుద్ధపరిచి దాని మీద ఎవరు కూర్చోకుండా దాన్ని అలాగే కట్టేసి ఉంచి యేసయ్య కోసం ఆయన భద్రపరిచాడు. వినండి, ఇక పరిశుద్ధాత్మ దేవుడు నీతో సెలవిచ్చే మాట ఏంటంటే నీ కోసం కూడా నీ ఆశీర్వాదాలను దేవుడు భద్రపరిచి ఉన్నాడు. ఏ ఆశీర్వాదాల కోసమైతే నువ్వు చూస్తున్నావో ఆ ఆశీర్వాదాలను ఆయన ముందుగానే సిద్ధపరిచి ఉన్నాడు. నువ్వు ఆ సమయాన్ని కనుక్కోవాలి, ఆ సందర్భాన్ని కనుక్కోవాలి. ఈ ఆశీర్వాదాలు ఏ స్థలంలో ఉన్నాయి, ఈ ఆశీర్వాదం ఏ సేవకునితో కనెక్ట్ చేయబడి ఉంది, ఏ సంఘంతో కనెక్ట్ చేయబడి ఉందో నువ్వు తెలుసుకోవాలి. ఈ గాడిద పిల్లను, యేసయ్య కావాల్సినటువంటి గాడిద పిల్లను ఆయన తీసుకెళ్ళి ఒక ఇంటి వద్ద ఉంచే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఇంటి వద్ద ఉంచి ఉన్నాడు. అలాగే ఆ ఇంటి వద్దకు శిష్యులు వెళ్ళారు. వినండి, నీ అవసరాలన్నీ కూడా తీర్చే విధంగా దేవుడు ముందస్తుగానే ప్లాన్ చేశాడు. నీకు రోగం రాకముందే నీ స్వస్థకు ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. నీకు పెళ్ళిడు రాకముందే నీకు జీవిత భాగస్వామిని సిద్ధపరిచి ఉన్నాడు. నీకు పెళ్ళైన తర్వాత నీ సంతానం అవసరం ఉంటుందని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సంతానం సిద్ధపరిచి ఉన్నాడు. నువ్వు అప్పులు చేస్తావు, ఇక గత్యంతరం లేక అప్పులు చేయాల్సి ఉంటుంది అని తెలిసి ఉండే నీ అప్పుల్ని తీర్చే విధంగా దేవుడు మార్గాలు సరళం చేశాడు. నీకు ఉద్యోగం కావాలని నీకు అవసరం రాకముందే దేవుడు నీ కోసం చక్కని ఉద్యోగాన్ని ఏర్పాటు చేశాడు. నువ్వు వ్యాపారం చేయాల్సి ఉంటుంది, నువ్వు వ్యాపారం చేస్తే కానీ ఇక నీ అప్పులు తీరవు. నువ్వు ఇల్లు కొనుక్కోలేని విషయం దేవునికి తెలుసు కాబట్టి ఏ వ్యాపారం చేయాలో దేవుడు ముందస్తుగానే ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. వినండి, నీకు 10 అవసరాలు ఉంటే 1000 అవసరాలు తీరబడే విధంగా దేవుడు ముందస్తుగానే మార్గాలను ఆయన సరళం చేశాడు. ముందస్తుగానే అద్భుతాలను ఆయన చేశాడు. ముందస్తుగానే ఆయన సమస్తాన్ని ఆయన సమకూర్చాడు. ఇక కాబట్టి ఇక మీరు భయపడవద్దు. బైబిల్ సెలవిస్తుంది, సింహ పిల్లలు లేమి కలిగి ఉండి మొరపెట్టనేమో కానీ యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన ఎంతో వాంఛ కలిగి ఉంటాడు, వారికి ఎలాంటి కొదువ ఉండదని దేవుడు సెలవిస్తున్నాడు. వినండి, ఇక విశ్వాసులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో సెలవించే మాట ఏంటంటే మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా కానీ, ఎన్ని అవసరాలు ఉన్నా కానీ, ఎన్ని సంకటాలు ఉన్నా కానీ, ఎన్ని అవసరాలు ఉన్నా కానీ, ఎన్ని కార్యాలు జరగాల్సి ఉన్నా కానీ పరిశుద్ధాత్మ
దేవుడు ఆయన సహాయం చేసే దేవుడు, నీకు ముందస్తుగా ఆయన మేలు దయచేసే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరైతే బాధపడుతున్నారో, టెన్షన్లో ఉంటున్నారో, ఇక పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేసే విషయం ఏంటంటే, ఇక మీ విషయంలో సహాయం చేస్తాను, ఇక మీకు మార్గాలు సరళం చేస్తాను, మీ విషయంలో ద్వారాలు తెరుస్తాను, బంధకాలు తెంచి వేస్తాను, రోగాలు నయం చేస్తాను, కార్యాలు చేస్తాను. ఇక నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చప్పళ్ళు కొట్టి, బద్ధకంగా ఉండకుండా గట్టిగా గట్టిగా చప్పళ్ళు కొట్టి ఉచ్చరించి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, సే హల్లెలూయా, హల్లెలూయా, సే హల్లెలూయా, హల్లెలూయా, సే హల్లెలూయా, హల్లెలూయా.